సో ఇప్పుడు మనం ఎండిఐ అంటే మిడ్ డోస్ ఇన్హేలర్ దీన్ని ఎలా వాడాలని తెలుసుకుందాం. మిడ్ డోస్ అంటే డోస్ ఇక్కడ మీటెడ్ చేయబడుతుంది. అంటే ఎంత డోస్ ఉంది, ఇంకెన్నిసార్లు వాడచ్చు అనేది ఇక్కడ మనకి నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ మీటెడ్ డోస్ ఇన్హేలర్ వాడేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్. అంటే మనం ఇక్కడ హ్యాండ్ ద్వారా ఇక్కడ ప్రెస్ చేసేటప్పుడు ఈ వచ్చే ఈ మందుని మౌత్ ద్వారా ఒకేసారి పీల్చుకోవాలి. ఇక్కడ ఎప్పుడు ప్రెస్ చేస్తామో అప్పుడు మాత్రమే నోట్తో పీల్చుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక్కటి కానీ మీకు తెలిస్తే ఈ టెక్నిక్ అనేది చాలా సింపుల్. సో ఫస్ట్ ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేద్దాం అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మీటెడ్ డోస్కి క్యాప్ తీసేసి బాగా షేక్ చేస్తుండాలి. షేక్ చేసిన తర్వాత ఊపిరితిత్తులు ఉన్న గాలిని బయటికి విడిచిపెట్టాలి. అంటే ఇలా విడిచిపెట్టిన తర్వాత ఈ షేక్ చేసిన ఎండిఐని నోట్లో పెట్టుకొని ఎప్పుడు మీరు ప్రెస్ చేస్తారో అప్పుడు మాత్రమే ఒకేసారి గట్టిగా పీల్చుకోవాలి. పీల్చుకున్న తర్వాత 10 సెకండ్స్ బ్రెత్ని హోల్డ్ చేయాలి. అంటే ఊపిరిని బిగబట్టాలి. అప్పుడే ఆ మందు ఊపిరితిత్తులు సెటిల్ అవుతుంది అనమాట. ఆ విధంగా మందు బాగా పనిచేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా షేక్ చేయాలి. గాలి మొత్తం బయటికి విడిచిపెట్టేయాలి. నోట్లో పెట్టుకోవాలి. అలా విడిచిపెట్టాలి. ఇలా మనకి ఇచ్చిన డోసుని నిర్ణీత సమయంలో నిర్ణీత డోసుని నిర్ణీత కాలం వాడితే మన యొక్క ఆస్మా అనేది కంట్రోల్లో ఉంటుంది. దాని ద్వారా మన యొక్క జబ్బు అనేది కంట్రోల్లో ఉంటుంది. సో డిసీజ్ బర్డెన్ అనేది మన మీద తగ్గుతుంది. సో ఇన్హేలర్ వాడేటప్పుడు ఎప్పుడు కూడాను గాలి బయటికి విడిచిపెట్టాలి. హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ కంపల్సరీ, చాలా చాలా ఇంపార్టెంట్. అలానే పీల్చుకున్న తర్వాత 10 నిమిషాలు 10 సెకండ్లు బిగబట్టి ఉంచాలి. అయిపోయిన తర్వాత మౌత్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఇన్హేలర్ వాడిన తర్వాత నోట్లో నీరు వేసుకుని పొక్కు నుంచి బయటకు ఊసేయాలి. సో ఈ టెక్నిక్స్ కంపల్సరీ పాటిస్తూ ఉండాలి. సో ఎప్పుడైనా సరే ఎండి వాడుతున్నప్పుడు ఈ హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ లేని వాళ్ళకి స్పేసర్ అండ్ డివైస్ ఉంటుంది, చిన్న గొట్టంలో ఉంటుంది. ఆ స్పేసర్తో కూడా ఈ ఎండి డివైజ్ని వాడితే ఇంకొద్దిగా ఫలితాలు ఎక్కువగా వస్తాయి. ఓకే అండి. సో ఇలా అందరూ ఎండిఐ కానీ ఇన్హేలర్ కానీ సక్రమంగా వాడి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పదిలపరుచుకుంటారని కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ చంద్రశేఖర్ గురుగుబిల్లి, ఎండి పల్మనాలజీ, ఊపిరి చెస్ట్ హాస్పిటల్, డేనెట్ జంక్షన్, శ్రీకాకుళం. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖనో భవంతు.